షలోం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యము నూతనపరచుము. లార్డ్, ఐ హ్యావ్ హర్డ్ ఆఫ్ యువర్ ఫేమ్. ఐ స్టాండ్ ఇన్ ఆఫ్ యువర్ డీడ్స్, లార్డ్. రిపీట్ దెమ్ ఇన్ అవర్ డే. బైబిల్ గ్రంథంలోని భక్తులను, వారి జీవిత విధానమును గమనించినట్లయితే ఎన్నో విషయాలు మన భక్తి జీవితాన్ని దిద్దుకోవటానికి ఉపయోగపడతాయి. వాటిలో వీ కెన్ టాక్ టు గాడ్ అనే విషయం మరింత ప్రస్ఫుటంగా మనకు అర్థమవుతుంది, ప్రోత్సాహపరుస్తుంది. హబక్కూకు తన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత వికెట్గా ఉందో దేవుని ముందు వ్యక్తపరిచినప్పుడు ఎప్పుడు న్యాయం జరుగుతుందని ప్రశ్నించి దేవుని నుండి సమాధానాన్ని పొందుకుంటాడు. అలానే మనం కూడా బాధలో ఉన్నా, సందిగ్ధంలో ఉన్నా, ఇరుకు మార్గం గుండా వెళ్తున్నా, లేదా అవమానాలు ఎదుర్కొంటున్నా, సంతోషమైన, సంబరమైన, ఆశ్చర్యమైన, ఆందోళనైన ఏదైనా కూడా దేవుని వద్ద వ్యక్తపరిచి సమాధానాన్ని పొందుకుందాం. లెట్ us go to God, be honest and wait for his response. హల్లెలూయా. సర్వాధికారి వగు మా తండ్రి, సర్వ సృష్టిని మీ స్వాధీనంలో ఉంచుకుని నడిపిస్తూ కూడా మాలో ప్రతి ఒక్కరి అభ్యర్థనలు మీరు ఆలకిస్తారు, తగిన సమయమందు జవాబును అనుగ్రహిస్తారని ఎరిగి యేసు నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.